హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన స్కోర్ కార్డ్ మరియు ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. సో అదేవిధంగా నార్మల్ స్కోర్లో ఎంతమందికి మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయో అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, సో ఇప్పటికీ చాలామంది పీఈటీ లిస్ట్లో పేరు వచ్చి ఉంటాయి. సో వాళ్ళని పక్కన పెడితే పీఈటీ లిస్ట్లో పేరు రాని వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీ ఎగ్జామ్ రాశారు, మీ బెస్ట్ మీ ఇచ్చారు, కానీ పీఈటీ లిస్ట్లో మీ పేరు రాలేదు. సో పీఈటీ లిస్ట్లో పేరు ఇచ్చిన వాళ్ళకందరికీ జాబులు వస్తాయంటే రావు. సో 1:8 కింద ఇప్పుడు తీయడం జరిగింది. లాస్ట్ 1:1 కింద జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో పేరు రాని వాళ్ళు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు మంచి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని బాగా మంచిగా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు డిసెంబర్ వస్తుంది. సో డిసెంబర్లో మీరు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ అప్లై చేస్తారు. ఏప్రిల్లో మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ టైంని మీరు చాలా యూటిలైజ్ చేసుకుంటే మంచి స్కోర్ తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచి ఏమవుతుందంటే హై కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. సో మీరు ఇప్పటి నుంచే నెక్స్ట్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వకుండా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. మీరు పీఈటీ లిస్ట్లో పేరు రాలేదంటే అది ఏదో ఒకటి మీకు కారణం ఉంటుంది. సో ఆ కారణానికి మీరు ఇప్పుడు రెక్టిఫై చేసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో దాని తగ్గట్టే నేను కోర్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏమని అనుకోండి ఫ్రెండ్స్. సో ఏంటంటే, సో చాలామంది అడుగుతున్నారు, చాలామంది అడిగినారు, సజెస్ట్ చేశాను, చాలామంది మంచి స్కోర్ వచ్చింది. తర్వాత నేను వాళ్ళతో కూడా చెప్పిస్తాను. సో టెక్స్ట్ బుక్ యాప్ అనేది నెంబర్ 1 యాప్ ఫ్రెండ్స్. సో అందరికీ తెలిసి ఉంటుంది. సో ఈ యాప్లో వచ్చేసి లైవ్ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా రికార్డు క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫుల్ మార్క్ టెస్ట్ కూడా ఉంటుంది ఎస్ఎస్సి జీడీకి సంబంధించింది. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, సో చాలామంది కూడా ఏవేవో వేలు పెట్టి కోర్స్ తీసుకుంటారు, కానీ మన దానిలో తగ్గట్టు కంటెంట్ ఉండదు. సో కంటెంట్ ఉన్నా కానీ కంటెంట్ వరకు, కోర్సు వరకు మనకి మార్క్ టెస్ట్ తగ్గట్టు ఒక విధంగా ఉంటుంది మనకి. దీనిలో మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనము ప్రిపేర్ అయ్యేది చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళే కాబట్టి, సో దాని తగ్గట్టు మనకి ప్రైజ్ ఉంటే ఎవరైనా కానీ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో దీనిలో ఇంకోటి ఫ్రెండ్స్, దీనిలో వచ్చేసి మనకి హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది కంటెంట్ మొత్తం. సో బేసిక్ హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈ యాప్ని, ఈ కోర్స్ని తీసుకోగలుగుతారు. సో సో చాలామంది కూడా ఇప్పటికి ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మ్యాక్సిమం ఈ యాప్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్. సో యాప్ కోర్స్ వచ్చేసి, సో యాప్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 650 ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారంటే, ఇంకా 12% డిస్కౌంట్ కావాలంటే ENBQN అని టైప్ చేసి మీరు అప్లై చేశారంటే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. సో ఇయర్లీ పాస్ ప్రో అంటే మీకు 1 ఇయర్ వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మీరు దీనిలో ప్రిపేర్ అవ్వచ్చు. ఎస్ఎస్సి జీడీ, CGL, CHSL, MTS, అదేవిధంగా స్టేట్ సంబంధించిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని ప్రిపేర్ అవ్వచ్చు. మీకు ఎలాంటి ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏముంటావు ఫ్రెండ్స్. ఓన్లీ మీరు 650 అంటే ఇంకా 12% డిస్కౌంట్ చేసి మీరు తీసుకున్నారంటే ఈజీగా ప్రతి ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, ఎస్ఎస్సి జీడీలో నార్మేషన్ మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి కదా. సో నేను పోయిన వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇంకా అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో నేను చెప్పడం జరిగింది పోయిన వీడియోలో. సో నాకు తెలిసిన వరకు నేను పెట్టడం జరిగింది. ఇంకా నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో అందరు కామెంట్ చేసి అడుగుతున్నారు, కానీ మీ యొక్క షిఫ్ట్, ఆ షిఫ్ట్కి సంబంధించిన నాకు అప్డేట్ రాలేదు ఫ్రెండ్స్. సో నాకు ఆ షిఫ్ట్కి సంబంధించిన అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో మ్యాక్సిమం నేను చెప్పిన మార్క్సే వస్తాయి ఫ్రెండ్స్ ఈ షిఫ్ట్లలో. సో నేను ఏం చెప్తున్నాను అంటే, ఇప్పటికైనా కానీ మీరు మీ యొక్క షిఫ్ట్ అంటే మీకు వచ్చిన ఈటీ కట్ ఆఫ్ కంటే మీరు ఫస్ట్ ఆన్సర్కి చూసుకుని ఉంటారు. సో ఆన్సర్ కీలో మీకు పీఈటీ కట్ ఆఫ్ కంటే తక్కువ వచ్చి ఉంటాయని మీరు కామ్గా అయిపోయి ఉంటారు. కానీ మీరు ఇప్పుడు పీఈటీ లిస్ట్లో మీ పేరు వచ్చి ఉంటుంది. సో పీఈటీ లిస్ట్లో పేరు వచ్చిందంటే ఆ పీఈటీ లిస్ట్లో ఉన్న కట్ ఆఫ్ మీకు వచ్చిన రాంగ్ మార్క్స్కి డిఫరెన్స్ మధ్యలో ఎన్ని మార్క్స్ వచ్చేసి చూసుకోండి. సో చూడండి, అంటే మీకు ఆ మార్క్స్ వచ్చాయనంటే ఆ డిఫరెన్స్ వచ్చిన మధ్యలో మార్క్స్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీ యొక్క ఎగ్జామ్ డేటు మరియు షిఫ్ట్ మీకు మధ్యలో డిఫరెన్స్ మార్క్స్ ఎన్ని కలిసాయో మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఆ రోజు రాసిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను చెప్పాను కదా, మీ యొక్క పీఈటీ కట్ ఆఫ్ మీ యొక్క రా మార్క్స్ మధ్యలో డిఫరెన్స్ ఎన్ని వచ్చాయో మీకు అర్థం అవుతుంది. సో చాలామంది అడుగుతున్నారు స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుందని. స్కోర్ కార్డు మనకి ఆన్సర్కి వచ్చిన తర్వాత స్కోర్ కార్డ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఆన్సర్కి మనకి 2-3 days వచ్చేస్తుంది. సో ఆ ఆన్సర్ కీలో ఏమవుతుందంటే, చాలా మంది అబ్జెక్షన్ పెట్టడం జరిగింది రాంగ్ క్వశ్చన్స్ వచ్చాయని.
సో అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకి రాంగ్ క్వశ్చన్స్ మార్క్స్ యాడ్ అవుతాయి అని అడుగుతున్నారు. సో అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకే కాకుండా రిమైనింగ్ ఆ రోజు రాసిన ఆ షిఫ్ట్ రాసిన వాళ్ళకి అందరికీ మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో అందరూ ఇంకోసారి కూడా మీ ఆన్సర్ కింద చెక్ చేసుకోండి. ఇంకోసారి మీరు మీ యొక్క మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి మ్యాక్సిమం. సో చాలా మంది అన్నారు అబ్జెక్షన్ పెట్టినాము, కొన్ని రాంగ్ మార్క్స్ వచ్చాయి, సో కొన్ని రాంగ్ క్వశ్చన్స్ వచ్చాయని. సో ఆ విగిన కరెక్ట్ అయితే మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత స్కోర్ కార్డ్ మనకి July 4 లోపు ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్. మనకి ఆన్సర్కి వచ్చిన తర్వాత July 4 లోపు అయినా కానీ, ఈ మంత్ ఎండింగ్ అయినా కానీ ఖచ్చితంగా స్కోర్ కార్డ్ వస్తుంది. ఆ స్కోర్ కార్డు మీకు రా స్కోర్ వచ్చిన మార్క్స్, అదే విధంగా నార్మేషన్ మార్క్స్ ఉంటాయి. దాంతోపాటు మీకు ఎన్సీసీ సంబంధించిన మార్క్స్ కూడా ఉంటాయి, ఏబిసి. సో మీరు ఏ పెట్టింటే ఏ మార్క్స్ వచ్చింటే, బి పెట్టిన బి మార్క్స్ వచ్చింటే, సి పెట్టిన సి మార్క్స్ వచ్చింటాయి. సో అది స్కోర్ వస్తుంది ఫ్రెండ్స్. సో టోటల్ మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఈ 3 కలుపుకొని మీకు మార్క్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియో అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను SSCGD సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సో ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.